పుట్టిళ్ళకి ఇంకోసారి ఆనందంగా వెళుదురుగాను. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఏమీ చెయ్యమత్తా. అవునత్తయ్య గారు. మీరు నాకు ఫంక్షన్ చెప్పకుండా చేసుకున్నందుకు మాత్రమే కోపం వచ్చిందనుకున్నారా? కాదు, మీ ఇద్దరూ పోటాపోటీగా చేసుకున్నందుకే కోపం వచ్చింది. మీరు మీ క్షమాపణల్లో ఎక్కడైనా ఆ విషయం గురించి మాట్లాడతారేమోనని ఎదురు చూస్తున్నాను. కానీ మీ దృష్టి అటువైపు వెళ్ళనే లేదు. పిల్లలొచ్చి నేను ఏది వినాలనుకుంటున్నానో అదే చెప్పారు. వీళ్ళు కలిసి కట్టుగా వచ్చి నన్ను మొదటిసారిగా ఒక కోరిక కోరారు. అది కూడా తమ తల్లిదండ్రుల కోసం. ఇదే ఇంట్లో నేను చూడాలనుకుంటున్న ఐకమత్యం. వీళ్ల మొహం చూసే మిమ్మల్ని ఈసారికి వదిలేస్తున్నాను. వదినా, ఎప్పుడూ నువ్వు నన్ను వదినా వదినా అని పిలుస్తావు కదా, ఇక నుంచి నేనే నిన్ను వదినా అని పిలుస్తాను. నువ్వు నా వదినవైనందుకు ఎంత గర్వంగా ఉందో తెలుసా వదినా? అక్క, నీకు కూడా నచ్చేసిందా ఈ పీచు మిఠాయి? మరి ఏమనుకున్నావు, ఇది దేవుడు కుదిర్చిన బంధం. సరే, మరి నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, ఫ్రెష్ అప్ అయి వెళ్ళి పడుకో. నేను నా రూమ్కి వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ సూర్య.
పద్మావతి వదిన చాలా స్వీట్. ఏ శామ్, నీ ఫోన్ కింద వదిలేసి వచ్చావు. అమ్మయ్య, ఇప్పుడైనా ఫోన్ చేసుకునే వీలు దొరికింది. అది ఇవాళ నువ్వు నాయనమ్మతో. ఓకే చేదు కాఫీ, బాయ్, గుడ్ నైట్. ఏయ్! ఏంటి మొహం మీద తలిపేసింది? పిచ్చి పిల్ల, ఎప్పుడేం చేస్తుందో తనకే తెలియదు. ప్రొపరేటర్ గారు, ఇవాళ చూసారా మన వాళ్ళనంతా ఎలా వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్ని వెనకేసుకొచ్చారో? పద్మ ఎంత చక్కగా మాట్లాడిందో. ఆ చంద్ర, అసలు వాడి మీద నేను ఆశలు వదిలేసుకున్నాను. వాడొచ్చి నేనెంత పెద్ద జులైనో నాకు తెలుసు అన్నాడండి. చంటివాడు ఎంత పెద్ద మాటలు మాట్లాడాడో ముచ్చటేసింది నాకు. కొన్ని రోజులుగా సూర్యతో సరిగ్గా మాట్లాడలేకపోయాను నేను. ఈ వంకతో అయినా సరిగ్గా మాట్లాడాడు వాడు నాతో. మీ మనవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండోయ్. ఆ అమ్మాయి ఇదంతా చేసిందా? నా మనవాళ్ళందరినీ ఒక తాటిపైకి తనే తీసుకొచ్చిందా? ఈ పీచు మిఠాయి మామూలు పిల్ల కాదు. అంత పెద్ద సమస్యకి ఎంత మంచి పరిష్కారం చూపించింది. మాట వింటుందని నమ్మకం లేని నానమ్మనే మాట విని ఇలా చేసింది. ఆవిడ మనసుని సరిగ్గా అర్థం చేసుకుంది. మమ్మల్ని అందరినీ కలిపింది. వెన్నపూసకి వెన్నుపూసకి కన్ఫ్యూజ్ అయిన ఈ చిన్నపిల్లేనా ఇంత పెద్ద పని చేసింది? నేను ఈ పిల్లని ఎంత బాధ పెట్టాను. ఐ హేట్ యు అనేశాను. ఎంత బాధపడి ఉంటుందో. అది కూడా ఎవరి కోసం? ఆ శ్రీనివాస్ కోసం. శామ్ చెప్పింది నిజమే. వాడికి వెన్నుపోసే లేదు. లేకపోతే అక్కకి అన్ని మాటలు చెప్పి తండ్రి ఏదో అన్నాడని గంగిరెద్దులా తలూపి వెళ్ళిపోతాడా? శామ్ ఈజ్ రైట్. పద్మకి వాడు తగడం. శ్రీనివాస్ 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 డిలీట్ డిలీట్. శామ్, ఈరోజు నా ఫ్యామిలీ కోసం ఇంత చేశావు. ఇకెప్పుడు నీ మీద నేను కోప్పడ్డా. అమ్మో, ఈ పీచు మిఠాయితో ఒకటి కాదు. ఇప్పుడేదో ఆవేశంలో నేను కోప్పడ్ను అనేసుకుని మళ్ళీ తన్ను తిట్టి నన్ను నేను తిట్టేసుకుని. కానీ తప్పదు, భరించాలి. ఓకే శామ్, నువ్వెంత కోపం తెప్పించినా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను. అట్లీస్ట్ ట్రై చేస్తాను. ఆ తర్వాత దుర్గమ్మ దయ నా వెళ్ళిపోవాలి. అవును,
1 గంట అయిందా? ఇట్స్ 1 o'clock now. Shit. ఏం చేయను? ఇవాళ ఎలాగైనా ఫోన్ చేయాలనుకున్నానే. పోనీ ఇప్పుడు చేయనా? ఇప్పుడు చేయనా? వద్దులే. ఒక్కసారి బావకి రింగ్ ఇస్తే, ఒక్కసారి బావకి రింగ్ ఇస్తే. ఫస్ట్ కాల్ అలా చేస్తే బాగుండదేమో. What to do? What not to do? ఓసారి వెళ్ళి సారీ చెప్పొస్తాను. అప్పుడు కానీ నా మనసు తేలిక పడదు. ఎనీవే, ఏమైనా అనుకోని నిన్ను ఫోన్ చేసేస్తాను. అయినా ఇది పద్మవదన లైఫ్ కి సంబంధించిన విషయం. నేను కాల్ చేస్తాను. ఏంటి ఈ టైంలో నా రూమ్ డోర్ కొట్టావు? ఏంటి విషయం? అది త్వరగా చెప్పు, నాకు పనుంది. నా అంతటి నేను ఈ పిల్ల రూమ్కి వస్తే థ్రిల్ ఆకపోగా స్టైల్ కొడుతుందా? పైగా టైం లేదంటే టైం లేదు. సూర్య, కంట్రోల్ కంట్రోల్. కోపం తెచ్చుకోవద్దు. కూల్. అది నీకు సారీ చెప్దామని ఆ రోజు చాలా హార్ష్గా మాట్లాడాను. ఏదో స్ట్రెస్లో ఉండటం వల్ల అలా అనేసాను. ఐఎమ్ సారీ. దేవుడా, ఓ క్రూయల్ దేవుడా, ఈ చేదు కాఫీ చెప్పక నాకు సారీ చెప్తుంటే చెప్పించుకోవడానికి టైం కూడా ఇవ్వలేదు నువ్వు. యు ఆర్ మీన్. యు హావ్ ఎ బ్యాడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నువ్వు క్షమించాను అంటేనే నేను వెళ్తాను. అది శామ్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ శ్రీనివాస్ విషయంలో ఈయన గారి హెల్ప్ అవసరం అవుతుంది. ఇప్పుడే ఓకే చెప్పేస్తే మళ్ళీ మన కంట్రోల్లోకి రాడు. క్షమించడం అంటే అంత చిన్న మాట నువ్వు చెప్పింది. నేనెంత హర్ట్ అయ్యానో తెలుసా, ఏడ్చానో తెలుసా? అందుకే కదా సారీ చెప్తున్నాను. సారీ చెప్తే సరిపోతుందా? మరేం చేయమంటా? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. చేదు కాఫీ. నేను అడిగినప్పుడు నాకు హెల్ప్ చేయాలి. అది ఏదైనా. నువ్వు అసలే కోతివి.
నీకు ఇలా మాటిస్తే ఇక నా పని అయిపోయినట్టే. నా కోసం ఏమీ అడగను, మనిద్దరం ప్రేమించే వాళ్ళ కోసమే అడుగుతా. ఓకేనా? అయితే ఓకే. ఓకే, గుడ్ నైట్. చేదు కాఫీ నాకు సారీ చెప్పాడు. చేదు కాఫీ నాకు సారీ చెప్పాడు. నీకు తెలుసా, చేదు కాఫీ నాకు సారీ చెప్పాడు. హే, నీకు తెలుసా, చేదు కాఫీ నాకు సారీ చెప్పాడు. చేదు కాఫీ నాకు సారీ చెప్పాడు. సారీ చెప్పాడు, సారీ చెప్పాడు, సారీ 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 చెప్పాడు. Sam, you know, you are a genius. ఎందుకో తెలుసా, చేదు కాఫీ నీకు సారీ చెప్పాడు. ఐమ్ సారీ. చేదు కాఫీ నాకు సారీ చెప్పాడు. సో మిస్టర్ చేదు కాఫీ, నువ్వు నాకు సారీ చెప్పావు. దాట్స్ వై చేదు కాఫీ నాకు సారీ చెప్పాడు. వావ్, సో he doesn't hate me anymore. Thank you God, thank you so much. ఇది ముచ్చాల ముగ్గులా లేదే, పైత్యాల ముగ్గులా ఉంది. అక్క, అది కొంచెం అది సరి చేస్తే బాగైపోతుంది. ఇది బాగానే ఉంది, నీది కొంచెం అలా సెట్ చేసేసి. ఇంకి ఇంట్లో బీభత్సమే. ఎప్పుడు చూసినా పందేరం వేద్దామని తపనే కానీ వెనక ముందు ఆలోచించుకోకపోతే ఎట్టగా.
బాబు. కథ కంచికెళ్లాలనే టిక్కెట్ అయితే తీసుకుంది గాని బండి మాత్రం ఎక్కలేదు. ఇంకా మీరెందుకు బాబు ఇక్కడ? వెళ్ళండి బాబు, వెళ్ళండి. మీరు వెళ్తే శుభ్రం చేసుకుంటాను. మీరు వెళ్ళి మీ పెళ్ళాలని బుజ్జగించుకోండి. అలిగి అలకపోని పెక్కినట్టున్నారు, వెళ్ళండి. అవును దుర్గి, వీళ్ళకి మాత్రం బుద్ధి రాదు. పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు